IAM సర్వీస్. IAM సర్వీస్ అని అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. AWSలో ఉన్న అన్ని సర్వీసెస్లో ఏదైనా ఈజియెస్ట్ సర్వీస్ ఉంది అని అంటే అది IAM సర్వీస్. ఈజీ సర్వీసే, కానీ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనకి AWSలో మొత్తం కూడా 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్లో కూడా మనకి IAM సర్వీస్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ IAM సర్వీస్ అనేది మనకు తెలియకుండా, లేకపోతే దీని మీద నాలెడ్జ్ లేకుండా వేరే సర్వీస్ చేసినా సరే ఆ సర్వీస్ అనేది మనకి కంప్లీట్గా అర్థమే కాదు. అట్లనే ఇంకొకటి ఏంటి అని అంటే AWSలో మనకి మొత్తం కూడా 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్లో ఏదైనా ఒక్క సర్వీస్ అయినా కంప్లీట్గా ఫ్రీగా ఉంటుందా, లైఫ్ టైం ఫ్రీగా ఉంటుందా అని అడిగితే అది IAM సర్వీస్ ఒకటే మనకి లైఫ్ టైం అనేది ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ IAMకి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా I for ఐడెంటిటీ, అట్లనే A for యాక్సెస్, M for మేనేజ్మెంట్. సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ని మనం కనుక ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ని కనుక మనం AWSలో యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ IAM సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్, M for మేనేజ్మెంట్. సో అంటే దాన్ని మేనేజ్ చేయడం అనేది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఐడెంటిటీ అంటే ఏంటి, యాక్సెస్ అంటే ఏంటి, ఈ 2 టర్మ్స్కి కంప్లీట్ మీనింగ్ ఏంటి అని అంటే చూడండి. ఫస్ట్ ఐడెంటిటీ గురించి చూద్దాం. ఐడెంటిటీ అని అంటే వేరొక టెర్మినాలజీలో ఏం చెప్పుకోవచ్చు అని అంటే అథెంటికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అథెంటికేషన్ దేనికి అని అంటే AWS అకౌంట్కి మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ ఐడెంటిటీలో, IAMలో ఈ ఐడెంటిటీ అనే ఫీచర్ రిలేటెడ్వి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని అయితే AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి కదా. ఈ 200+ సర్వీసెస్లో నేను యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ని నేను యాక్సెస్ చేయాలి అని అంటే ఫస్ట్ AWSలో నాకు ఒక అకౌంట్ అనేది ఉండాలి. సో నేను ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు నాకు AWSలోకి నాకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏం క్రెడెన్షియల్స్ వస్తాయి అని అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. లేదు దాని తర్వాత మనం ఇంకా సెకండ్ లేయర్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి అని అంటే అక్కడ మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, MFA కూడా దీనిపైన ఎనేబుల్ చేసుకునే అవకాశం అయితే మనకి ఈ అథెంటికేషన్, ఈ ఐడెంటిటీ ద్వారా అయితే ప్రొవైడ్ చేయబడుతుంది. సో నార్మల్గా ఒక ఐడెంటిటీ అని లేకపోతే ఒక అథెంటికేషన్ అని దేన్ని చెప్తాము అని అంటే ఏదైనా ఒక సర్వీస్లోకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే మనం ఈ అథెంటికేషన్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది, జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్లోకి మనకి లోపలికి వెళ్ళాలి అని అంటే మనకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. అయితే మనకు అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటే చాలు, ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఫీచరు, మీకు సంబంధించిన ప్రతి కంటెంట్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ AWSలో వచ్చేసరికి ఆ విధంగా ఉండదు. ఓన్లీ అథెంటికేషన్ అంటే ఈ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వడానికి మాత్రమే ఈ అథెంటికేషన్, లేకపోతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, లేకపోతే ఈ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనకి పనిచేస్తుంది. సో ఇది ఎక్కడి వరకు అని అంటే ఓన్లీ ఒక లేయర్ వరకే. మనకి AWSలోకి వెళ్ళిన తర్వాత అంటే ఒక్కసారి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ 200+ సర్వీసెస్లో ఏదైనా ఒక సర్వీస్ని కానీ అందులో ఉన్న ఒక ఫీచర్ని కానీ మనం యూజ్ చేయాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటి అని అంటే సెకండ్ వన్ యాక్సెస్ అనేది కావాలి. ఈ యాక్సెస్నే వేరొక టెర్మినాలజీలో ఏమంటారు అని అంటే ఆథరైజేషన్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి అథెంటికేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఆథరైజేషన్. చూడండి, ఆథరైజేషన్లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, దీనికి MFA కూడా ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఏదైనా ఒక సర్వీస్ని, S3 అనే సర్వీస్ని కానీ మనం యూజ్ చేయాలి అని అంటే మనకి ఆథరైజేషన్ అనేది ఉండాలి. ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో పాటు నెక్స్ట్ సెకండ్ ఏం కావాలంటే ఆథరైజేషన్ ఉండాలి. అప్పుడు ఈ ఆథరైజేషన్ ఏం చేస్తుంది అని అంటే మీరు ఈ పర్టికులర్ S3 సర్వీస్ని యూజ్ చేస్తున్నప్పుడు మీకు పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. మీకు పర్మిషన్ ఉంటేనే ఆ పర్టికులర్ సర్వీస్లోకి అలౌ చేస్తుంది. అది S3 కావచ్చు, EC2 కావచ్చు, లేకపోతే డేటాబేస్ సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 200+ సర్వీసెస్లో AWSలో ఉన్న ఏ సర్వీస్కైనా మీరు యాక్సెస్ కావాలి అని అంటే ఆ సర్వీస్లో ఉన్న రీసోర్సెస్ కానీ లేకపోతే ఆ సర్వీస్ని కానీ మీరు యూజ్ చేయాలి అని అంటే మీకు ఖచ్చితంగా యాక్సెస్ పర్మిషన్
పర్మిషన్స్ అయితే కావాలి. ఓన్లీ అథెంటికేషన్తో మీరు అక్కడ ఏమీ కూడా చేయలేరు. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ ఐఏఎం సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమై ఉండొచ్చు, మనం అథెంటికేషన్ కానీ ఆథరైజేషన్ గురించి కానీ మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక ఐఏఎం అకౌంట్ అనేది ఒక AWS అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది నాకు AWS అకౌంట్, నేను క్రియేట్ చేసిన AWS అకౌంట్. సో బై డిఫాల్ట్గా ఈ అకౌంట్ అనేది నేనే క్రియేట్ చేశాను కాబట్టి మనకి నార్మల్గా మీకు ఫేస్బుక్ అకౌంట్స్ కానీ జీమెయిల్ అకౌంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయో కంప్లీట్ పర్మిషన్స్ అనేది ఈ పర్టికులర్ యూజర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని డిఫాల్ట్గా ఏమంటారు అని అంటే రూట్ క్రెడెన్షియల్స్ అని అంటారు. సో వీడిని ఏమంటారు అని అంటే రూట్ యూజర్ అనేసి అంటారు. సో రూట్ యూజర్ అని ఎందుకు అంటారు అని అంటే వీడే ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం వీడే అకౌంట్ క్రియేట్ చేశాడు కాబట్టి ఈ రూట్ యూజర్కి ఈ 200+ సర్వీసెస్ మీద కంప్లీట్గా యాక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ రూట్ యూజర్ని మనం యూజ్ చేసే ప్రతి సర్వీస్కి కానీ ప్రతి ల్యాబ్కి కానీ యూజ్ చేయడం మంచిదా? ఈ రూట్ క్రెడెన్షియల్స్ అనేది ఎవరికైనా షేర్ చేయడం అనేది మంచిదా అని అడిగితే AWS ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఏం చెప్తుంది అని అంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే రూట్ యూజర్ కావాలి. సో వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఆ రూట్ యూజర్ని యూజ్ చేయొద్దు. AWS ఏం చెప్తుందంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఇన్స్టెడ్ దాని బదులు మీరు ఒక యూజర్ అనేది క్రియేట్ చేసుకొని ఈ యూజర్ ద్వారా AWS అకౌంట్ని యాక్సెస్ చేసుకోండి, లేదంటే AWS సర్వీస్ని యాక్సెస్ చేసుకోండి. ఎందు గురించి ఆ విధంగా చెప్పింది అని అంటే ఈ ఆథరైజేషన్ గురించి. రూట్ యూజర్కి ఏంటి అని అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి 200 సర్వీసెస్ మీద. ఒకవేళ ఈ రూట్ క్రెడెన్షియల్స్ కనుక ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు ఏదైనా ఒక సర్వీస్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేయడం కనుక మర్చిపోతే, లేకపోతే వాళ్ళ పర్పస్ కోసం మన అకౌంట్ని యూజ్ చేసుకుంటే కాస్ట్ అనేది ఎవరికి పడుతుంది అని అంటే ఈ పర్టికులర్ రూట్ యూజర్కి పడుతుంది. సో అల్టిమేట్గా ఈ అకౌంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అని అంటే ఈ రూట్ యూజర్ మీద ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ కాస్ట్ అనేది పే చేయకపోతే మీ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. దాంతో మీరు అకౌంట్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉండదు. లేదు మీరు బిల్ పే చేస్తారంటే ఎవరు యూజ్ చేసిన దానికి మీరు బిల్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ విధమైన నష్టం మనకు ఉండకూడదు కాబట్టి AWS ఏం చెప్తుంది అంటే బెస్ట్ ప్రాక్టీస్ కింద మీరు కూడా రూట్ యూజర్ యూజ్ చేయకుండా IAM యూజర్ని యూజ్ చేయమని చెప్తుంది. సో ఇది మనం ఫస్ట్ కేస్ కింద అయితే చెప్పుకోవచ్చు. అయితే మనం ఇంకా ఇన్ డీటెయిల్గా చూడాలి అని అంటే ఈ పర్టికులర్ ఐడెంటిటీలో మనకి ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, లేదంటే ఈ యాక్సెస్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి IAM సర్వీస్లో అని చూడాలి అని అంటే IAM సర్వీస్లో ఈ ఐడెంటిటీకి సంబంధించి మనకి వచ్చేసి ఏమేమి ఉంటాయి అని అంటే 2 సబ్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి IAM యూజర్, రెండోది IAM రోల్ అని కాల్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఐడెంటిటీగా అనమాట. మనం ఏదైనా ఒక AWS అకౌంట్లోకి ఇది ఒక పర్టికులర్ AWS అకౌంట్ అనుకోండి. ఈ AWS అకౌంట్లోకి మనం యాక్సెస్ అనేది కనుక ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. రూట్ యూజర్ అకౌంట్ అయితే నేనే క్రియేట్ చేశాను కాబట్టి రూట్ యూజర్ నా దగ్గర ఉంటుంది. కానీ వేరొకరికి నేను యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, నా ఫ్రెండ్కి కానీ లేకపోతే వేరొకరికి కానీ నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు నేను ఐదర్ IAM యూజర్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే IAM రోల్ అయినా క్రియేట్ చేయాలి. చూడండి, నార్మల్గా మన ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలి అని అంటే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. మనం మెయిల్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలన్నా సరే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన రూట్ క్రెడెన్షియల్స్ అనేది పాస్ చేయకుండా ఎవరికి వాళ్ళకి ఈ IAM యూజర్స్ అనేది క్రియేట్ చేయడం అయితే మంచిది. ఒక పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం ఈ విధంగా చేయొచ్చు. కానీ ఒక ఆర్గనైజేషన్ కనుక చూసుకుంటే మనకి మొత్తం ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఇవన్నీ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ సర్వీసెస్ కనుక మనం చూస్తే AWSలో ఉన్న సర్వీసెస్ అన్నీ మనకి స్టోరేజ్ సర్వీసెస్ ఉంటాయి, లేకపోతే కంప్యూట్ సర్వీసెస్ ఉంటాయి, డేటాబేస్ DB సర్వీసెస్ ఉంటాయి, అట్లానే నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి, అట్లానే డెవాప్స్ సర్వీసెస్ ఉంటాయి, AIOps సర్వీసెస్ ఉంటాయి, AI సర్వీసెస్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ కనుక మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఒకటే పని చేయడు. సో ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టీమ్స్ అనేది వర్క్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే నెట్వర్కింగ్ టీమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు, లేదంటే DB టీమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు, AI రిలేటెడ్ టీమ్, డెవాప్స్ టీమ్, స్టోరేజ్ టీమ్, కంప్యూట్ టీమ్. సో ఇట్లా డిఫరెంట్ టీమ్స్ అనేది అక్కడ ఉంటాయని మనం అనుకున్నప్పుడు సో వీళ్ళందరికీ కూడా ఒకటే రూట్ క్రెడెన్షియల్స్ అనేది ఇస్తే ఎవరేం చేస్తారో మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ అకౌంట్కి మనమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి
దాని కాస్ట్ ఎంత వచ్చినా మనమే పే చేయాలి. అందు గురించి నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే ఈ పర్టికులర్ యూజర్స్ ఎవరేం చేస్తారో నాకు తెలియాలి కాబట్టి నేనేం చేస్తాను అని అంటే ఇందులో ఈ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అందరూ కలిపి ఒక 20 యూజర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 20 మెంబర్స్కి కూడా నేను ఫస్ట్ ఏం చేస్తాను అని అంటే నా అకౌంట్లోకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళందరికీ ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేస్తాను. 20 యూజర్స్కి కూడా 20 అకౌంట్స్ అనేది 20 ఐఏఎం యూజర్స్ అనేది నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను వీళ్ళందరికీ. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ అకౌంట్లోకి యాక్సెస్ అయితే అవ్వగలుగుతారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ఫస్ట్ ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేసినప్పుడు వీళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ కూడా ఉండవు. ఓన్లీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి మాత్రమే, అంటే ఓన్లీ అథెంటికేషన్కి మాత్రమే వీళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది. అథెంటికేషన్ అయిన తర్వాత ఏదైనా సర్వీస్ వీళ్ళు యూజ్ చేయాలి అని అంటే వీళ్ళకి నెక్స్ట్ ఈ ఆథరైజేషన్ మాట్లాడుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. దీనికి సంబంధించిన ఫీచర్ అనేది మనం అక్కడ వీళ్ళ మీద యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు 20 యూజర్స్కి నేను క్రియేట్ చేసినప్పుడు 20 యూజర్ నేమ్స్ ఉంటాయి. అయితే వీళ్ళకి 20 యూజర్స్ చేశాను కదా, మరి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేది అందరికీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఐఏఎం యూజర్ గురించి ఇంకొకటి చెప్పుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఈ ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ అనేది మేబీ కన్సోల్ ద్వారా చేయొచ్చు, కొంతమంది CLI యూజ్ చేసుకుని చేయొచ్చు, కొంతమంది ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ద్వారా చేసుకోవచ్చు, ఇంకొంతమంది HTTP APIs అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెంట్ మీడియంస్లో మరి ఏడబ్ల్యూఎస్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, ఈ డిఫరెంట్ నేమ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఐఏఎం యూజర్ తోటి అని అంటే మనం ఈ పర్టికులర్ యూజర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్సోల్ యాక్సెస్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే CLI నుంచి SDK నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలా, ఈ ప్రోగ్రామాటిక్ లాంగ్వేజ్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలా. మనం ఎప్పుడైతే ఈ 2 ఆప్షన్స్లో 2 సెలెక్ట్ చేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అట్లనే ఈ ప్రోగ్రామాటిక్గా మనం లాగిన్ అవ్వాలి అని అంటే మనకి వేరొకటి వస్తుంది. అదే ఏమిటి అని అంటే యాక్సెస్ కీస్ అంటారు. ఈ యాక్సెస్ కీస్ కూడా సేమ్ సిమిలర్గా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా ఉంటుంది. అందులో మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ కీ, సెకండ్ వన్ వచ్చేసి సీక్రెట్ కీ అని కాల్ చేస్తారు. సో ఈ 2 కీస్ అనేది మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా CLI నుంచి కానీ SDK నుంచి కానీ మనం AWS కనెక్ట్ అవ్వాలని ట్రై చేసినప్పుడు అవి అయితే మనకు వస్తాయి. మనం ఎప్పుడైతే యూజర్ అనేది క్రియేట్ చేస్తామో యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్కి ఏ టీంలో ఉన్నాడు, లేకపోతే వాళ్ళకి కన్సోల్ లెవెల్ యాక్సెస్ కావాలా, అంటే వెబ్సైట్ యాక్సెస్ కావాలా, లేదంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలా, CLI యాక్సెస్ కావాలా, దీన్ని బేస్ చేసుకుని 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. లేదు వాళ్ళకి 2 యాక్సెస్లు కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది కూడా ఎనేబుల్ చేసి ఈ యూజర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇట్లా చేసినప్పుడు అయితే వీళ్ళకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ స్టెప్లో అందరూ కూడా AWSకి లాగిన్ అవుతున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా అందరికీ కూడా యాక్సెస్ అనేది లాగిన్ అయ్యారు. అట్లనే డిఫాల్ట్గా వాళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ ఉండవని చెప్పుకున్నాం కదా, ఏ పర్మిషన్స్ కూడా ఉండవు. ఇప్పుడు DB టీమ్కి ఓన్లీ DB సర్వీసెస్ అలౌ చేసుకోవాలి. DB టీమ్ ఉంది, DB టీమ్కి ఓన్లీ DB లెవెల్ సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఆథరైజేషన్ యూజ్ చేసుకొని ఓన్లీ ఆ పర్టికులర్ సర్వీసెస్కి మాత్రమే వీళ్ళని అలౌ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్లో నెట్వర్కింగ్, స్టోరేజ్, కంప్యూట్ అట్లానే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది AWSలో ఉన్నాయి. కానీ అన్ని టీమ్స్ కూడా అన్ని విధమైన టెక్నాలజీస్ కూడా యూజ్ చేసుకునే అవసరం ఉండదు. వాళ్ళకున్న పర్పస్ కూడా అది ఉండదు. సో డేటాబేస్ టీమ్ ఏం యూజ్ చేయాలి, డేటాబేస్ సర్వీసెస్ మాత్రం యూజ్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్ టీమ్ ఏం చేయాలి, వాళ్ళకి ఇట్లా IAM యూజర్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడం కానీ ఈ విధమైన ఉంటాయి. అట్లానే స్టోరేజ్ టీమ్కి స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. డెవాప్స్ టీమ్కి డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. మరి ఓన్లీ డెవాప్స్ రిలేటెడ్ టీమ్కి డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నప్పుడు నేను ఎందుకని మొత్తం AWS అకౌంట్కి నేను పర్మిషన్ అనేది ఇవ్వాలి? అందుకని నేను ఇక్కడ మొత్తం AWS అకౌంట్కి నేను పర్మిషన్ ఇవ్వకుండా DB టీమ్ ఉన్నప్పుడు నేను ఓన్లీ DB పర్మిషన్ అనేది మాత్రమే DB టీమ్కి ఇస్తాను. లేదు నాకు కంప్యూట్ టీమ్ కానీ స్టోరేజ్ టీమ్ కానీ ఉందనుకోండి, ఈ స్టోరేజ్ టీమ్కి నేను ఓన్లీ స్టోరేజ్ సర్వీసెస్ పర్మిషన్స్ ఇస్తాను. అట్లనే నాకు డెవాప్స్ టీమ్ ఉందనుకోండి, డెవాప్స్ టీమ్కి ఓన్లీ డెవాప్స్ పర్మిషన్స్కి మాత్రమే, డెవాప్స్ సర్వీసెస్ పర్మిషన్స్కి మాత్రమే నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ఫైన్ గ్రైన్ కంట్రోల్ యాక్సెస్ అనేది మనం ఏదైనా ఒక గ్రూప్కి ఓన్లీ ఆ పర్టికులర్ సర్వీసెస్కి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ ఆథరైజేషన్ కాన్సెప్ట్లో వచ్చేటువంటి సబ్ ఫీచర్ ఏంటి అని అంటే సబ్ సర్వీస్ అని మనం చెప్పుకోవచ్చు. అదేమిటి అని అంటే IAM పాలసీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్సెస్ అని అంటే యాక్సెస్లో మనకు వచ్చేసి ఒకటే ఉంటుంది, పాలసీస్, IAM పాలసీస్ అంటారు.
మనం ఒక ఐఏఎం యూజర్ కానీ ఐఏఎం రోల్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇట్లా అథెంటికేషన్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అట్లనే నెక్స్ట్ మనం ఏదైనా ఒక సర్వీస్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఐఏఎం యూజర్కి ఐఏఎం పాలసీ అనేది అటాచ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ అనేది వస్తాయి. ఓన్లీ మనం ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి పాలసీ అనేది అటాచ్ చేయకుండా వదిలేస్తే ఆ పర్టికులర్ యూజర్కి ఆ సర్వీస్లోకి లాగిన్ అవ్వడానికి, సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ అనేది ఉండదు. పాలసీస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఓన్లీ ఐఏఎం యూజర్కి మాత్రమే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ కూడా ప్రొవైడ్ చేయగలం. సో ఐఏఎం యూజర్ ఎవరికి ఇస్తాము అని అంటే ఏదైనా మనకు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్కి ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి ఏదైనా అప్లికేషన్ నుంచి ఏడబ్ల్యూఎస్కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఐఏఎం యూజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి సెకండ్ వన్ ఉంది ఐఏఎం రోల్ అని. చూడండి, ఇక్కడ రోల్ అంటే ఎవరికైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ సర్వీస్ని ద్వారా కానీ లేకపోతే ఆ సర్వీస్ బదులు కానీ మనం ఏడబ్ల్యూఎస్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ రోల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నాకు ఒక సర్వీస్ ఉంది, ఇది ఏడబ్ల్యూఎస్ EC2 సర్వర్ అనుకోండి. ఈ EC2 సర్వర్ నుంచి నేను S3 సర్వీస్కి కనెక్ట్ అయ్యి ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటాను. ఇప్పుడు ఈ సినారియోలో నేను ఏం చేయగలను అని అంటే 2 ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఐఏఎం యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, సెకండ్ వన్ ఐఏఎం రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఐఏఎం యూజర్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు దీనికి ఇప్పుడు ఇది సర్వర్ నుంచి లాగిన్ అవుతుంది కదా, ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు కాదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామనంటే ఐఏఎం యూజర్లో కన్సోల్ CLI యాక్సెస్ కానీ లేకపోతే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కానీ ఎనేబుల్ చేసుకుంటాం. ఎనేబుల్ చేసుకోవడం మనకి ఇక్కడ ఏమొస్తాయి, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది వస్తుంది. ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఈ సర్వర్ నుంచి S3కి యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఐఏఎం యూజర్ యూజ్ చేసుకున్న పర్మిషన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది ఉంది. ఈ ఐఏఎం యూజర్ని మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుని యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ పెడతామో యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది ఇవి స్టాటిక్గా ఉంటాయి. మీరు ఇవాళ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసినా సేమ్ అదే యాక్సెస్ కీ ఉంటుంది, మళ్ళీ రేపటికి కూడా సేమ్ అదే యాక్సెస్ కీ ఉంటుంది. ఒక 30 days లేకపోతే 90 days తర్వాత కూడా అవే యాక్సెస్ కీస్ అనేది అక్కడ ఉంటాయి. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ నుంచి ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ చేయాలన్నా ఈ యాక్సెస్ కీస్ అనేది అక్కడ హార్డ్ కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే EC2 సర్వర్ని మీరు కాకుండా వేరే ఎవరైనా బయట వాళ్ళు యాక్సెస్ చేశారనుకోండి, సంథింగ్ హ్యాక్ చేసి కానీ వేరే చేసి కానీ యాక్సెస్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మీ యాక్సెస్ కీస్ అనే క్రెడెన్షియల్స్ వీళ్ళు చూస్తారు. వీళ్ళు చూసినప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్కి వీళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్పస్ కోసం మీ అకౌంట్ని యూజ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది మీ అకౌంట్కి వస్తుంది, యూసేజ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల మనకి కొంత లాస్ అనేది వచ్చింది. వేరొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ మీరు కోడింగ్లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు హార్డ్ కోడింగ్ చేసి పెట్టారనుకోండి, ఆ ఫైల్స్ని వేరొకరు యాక్సెస్ చేసుకున్నప్పుడు కూడా ఆ క్రెడెన్షియల్స్ అనేది వాళ్ళకి కనిపిస్తాయి. సో అప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ అనేది యూజ్ చేసుకొని మీ అకౌంట్లో మీ బదులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ కాస్ట్ అనేది మీరు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాటిక్ క్రెడెన్షియల్స్ ఏమైపోవాలి అంటే టెంపరరీ క్రెడెన్షియల్స్ అయిపోవాలి. ఏమవ్వాలి అని అంటే ఇప్పుడు నేను ఒక పర్పస్ కోసం S3కి యాక్సెస్ చేసుకోవాలనుకోండి, నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ క్రెడెన్షియల్ జనరేట్ అవ్వాలి. యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ క్రెడెన్షియల్స్ అనేది ఎక్స్పైర్ అయిపోవాలి. సో ఈ క్రెడెన్షియల్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఈ పర్టికులర్ ఎవరైనా హ్యాక్ చేసి ఇందాక సినారియోలో మనం చూస్తే హ్యాక్ చేసి ఇవి యాక్సెస్ కీ సీక్రెట్ కీస్ చూసినా ఇవి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వీటిని ఏం చేస్తారు అని అంటే వీళ్ళు యాక్సెస్ చేసినా యాక్సెస్ అనేది డెనీ అవుతుంది. సో ఇటువంటి టెంపరరీ క్రెడెన్షియల్స్ యాక్సెస్ మనకు రావాలి అన్నప్పుడు మనం ఏమి యూజ్ చేసుకుంటాం అని అంటే ఈ రోల్ అనేది ఐఏఎం రోల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసే బదులు ఒక రోల్ అనేది క్రియేట్ చేసి ఆ రోల్ని ఈ పర్టికులర్ సర్వీస్కి అటాచ్ చేసేస్తారు EC2కి. మీరు అప్పుడు EC2కి అటాచ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ రోల్కి ఈ సర్వర్కి అటాచ్ చేసి ఉన్నారు కాబట్టి ఐఏఎం రోల్ని AWS దీనికి టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది జనరేట్ చేసి మీరు ఎప్పుడైతే S3 సర్వీస్కి కాల్ చేస్తారో ఆ S3 సర్వీస్కి కాల్ చేసినప్పుడు టెంపరరీ యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు, టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది ఒక 1 hour తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఎటువంటి హ్యాకింగ్ జరగడానికి కానీ లేకపోతే వేరే
ఎవరైనా తీసుకుని మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేయడానికి కానీ చాలా తక్కువ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అయితే సేమ్ ఐఏఎం రోల్కి కూడా ఇది ఓన్లీ లాగిన్ అవ్వడానికి మాత్రమే, అథెంటికేషన్ ఫస్ట్ స్టెప్కు మాత్రమే ఐఏఎం రోల్ కూడా పనిచేస్తుంది. ఐఏఎం రోల్కి కూడా కన్సోల్ యాక్సెస్ లేకపోతే యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ కూడా ఉంటాయి అని అంటే ఐఏఎం రోల్కి కన్సోల్ యాక్సెస్ అనేది ఉండదు. ఓన్లీ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ మాత్రమే ఉంటాయి. అవి కూడా టెంపరీ క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. చెప్పాను కదా, ఆటోమేటిక్గా 1 hour తర్వాత టెంపరీ క్రెడెన్షియల్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. వాటిని మీరు కాల్ చేసినప్పుడు AWS వాటిని కొత్తవి జనరేట్ చేసి మీకు ఆ టెంపరీ క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి 2 types ఆఫ్ ఐడెంటిటీస్ మనకి AWSలో ఉన్నాయి. అవేంటి అని అంటే ఐఏఎం యూజర్ ఒకటి, ఐఏఎం రోల్ ఒకటి. ఎవరైనా ఏ యూజర్కైనా మీరు మీ AWS అకౌంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ వన్ ఐఏఎం యూజర్ అనేది మీరు వాళ్ళకి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ మీరు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఏ సర్వీస్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ పర్మిషన్ మాత్రం మీరు ఈ పాలసీస్ ద్వారా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లనే నెక్స్ట్ వన్ ఏముంటుంది అంటే ఐఏఎం రోల్స్. ఏదైనా మీకు బదులుగా ఏదైనా ఒక సర్వీస్ కానీ, ఒక ఆటోమేషన్ కానీ, లేకపోతే వేరైనా ఆటోమేటిక్ సర్వీస్ కానీ AWSని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఐఏఎం రోల్ అనేది యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకున్నప్పుడు టెంపరీ క్రెడెన్షియల్స్ వస్తాయి. ఈ టెంపరీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత కూడా మీకు పర్మిషన్ అనేది కావాలి అని అంటే దానికి ఖచ్చితంగా మీరు పాలసీస్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఐడెంటిటీ గురించి. అట్లనే యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ. సో పాలసీస్ అనేది ఉంది కదా, ఈ ఐఏఎం పాలసీస్ అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఐఏఎం పాలసీస్లో మనకి 2 types ఆఫ్ పాలసీస్ ఇక్కడ AWS వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటి అని అంటే చూడండి, ఇవి ఐఏఎం పాలసీస్ అనుకుంటే ఈ ఐఏఎం పాలసీస్లో 2 types ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే AWS మేనేజ్డ్, సెకండ్ వన్ వచ్చేసి కస్టమర్ మేనేజ్డ్ ఉంటాయి. ఒక యూజర్కి ఏ విధమైన పర్మిషన్స్ మీరు ఇవ్వాలి అని చూసినప్పుడు ఈ ఐఏఎం పాలసీస్ అనేది మీరు వాళ్ళ మీద అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2 types కనిపిస్తున్నాయి కదా మనకి, AWS మేనేజ్డ్ పాలసీస్ లేకపోతే కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అని 2 కనిపిస్తున్నాయి. AWS వాళ్ళు ఏం చేశారు అని అంటే డిఫాల్ట్గా మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ యూసేజ్ ప్రకారం అని అంటే వాళ్ళు ఏ సర్వీసెస్ యూజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక డెవలపర్ అనేవాడు ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు, లేకపోతే ఒక DB అడ్మినిస్ట్రేటర్ ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు అన్న ఒక స్టాండర్డ్ ఐడియాని బట్టి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని స్టాండర్డ్ పాలసీస్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు అందులో నేను రూట్ యూజర్ కదా ఒక AWS అకౌంట్కి, ఆ AWS అకౌంట్కి AWS చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం నేను ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆ రూట్ యూజర్ అనేది యూజ్ చేయకుండా ఒక ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేసుకొని దానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ మనం సెపరేట్గా రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డిఫాల్ట్గా మనకి AWS మేనేజ్డ్ దాంట్లో మనకి డిఫాల్ట్గా AWS ఆ పాలసీ అనేది క్రియేట్ చేసి మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ అని చెప్పేసి ఒక పర్మిషన్ ఉంటుంది, అది ఇస్తాను. లేదంటే నా టీంలో ఎవరైనా ఇంకొక అడ్మిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి AWS అకౌంట్కి, నేను ఆ యూజర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి AWS మేనేజ్డ్ పర్మిషన్ అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు వాళ్ళు అన్ని సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే మనం వేరొక ఎగ్జాంపుల్ చూసుకుంటే S3 సర్వీస్కి మనకి ఎవరికైనా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకోండి. S3లో మనకి 2 types ఆఫ్ పర్మిషన్స్ అనేది AWS డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. S3 అనే కాదు, వేరే ఏదైనా సర్వీస్ తీసుకుంటే మనకి AWS 2 types ఆఫ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఫుల్ పర్మిషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి రీడ్ ఓన్లీ యాక్సెస్. S3 కావచ్చు, EC2 కావచ్చు, IAM సర్వీస్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా సర్వీస్ తీసుకున్నా అవన్నీ సర్వీసెస్లో కూడా AWS మనకి 2 types ఆఫ్ పర్మిషన్స్ అనేది ప్రతి సర్వీస్ కింద కూడా డిఫాల్ట్గా ఈ AWS మేనేజర్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు S3 సర్వీస్ అనుకోండి, S3 ఫుల్ యాక్సెస్ అనేసి ఒక పాలసీ ఉంటుంది. అదే రీడ్ ఓన్లీ ఇవ్వాలనుకోండి, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రం ఇస్తాం. ఎవరికైతే ఓన్లీ S3లో మనం చూపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రం రీడ్ ఓన్లీ ఇస్తాం. ఎవరైతే మన S3 సర్వీస్ని కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫుల్ పర్మిషన్స్ అనేది తెలుసు. ఫుల్ పర్మిషన్ అనేది రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయబడతాయి. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేయబడతాయి. అట్లానే EC2 అనుకోండి, ఓన్లీ EC2 పర్మిషన్స్ మాత్రం ప్రొవైడ్ చేయబడతాయి. అదే ఇవి కాకుండా S3లో AWSలో ఇంకా మనం ఫైన్ గ్రెయిన్ పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అదేంటి అని అంటే S3 సర్వీస్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయాలి అని అంటే అది ఒక ఆపరేషన్.
ఒక ఆబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ చేయాలి అని అంటే అది ఒక ఆపరేషన్, దాన్ని డిలీట్ చేయాలంటే ఒక ఆపరేషన్, ఒక బకెట్ని క్రియేట్ చేయాలంటే ఒక ఆపరేషన్. అట్లా ఆపరేషన్ బేస్డ్ ఫైన్ గ్రెయిన్ కంట్రోల్ యాక్సెస్ని మనం ఒక యూజర్కి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ S3 బకెట్ పాలసీ ఎట్లా రాయాలో చూసాం, జేసన్ ఫార్మాట్లో ఉంటాయి. AWSలో ఏ పాలసీస్ అయినా తీసుకోండి అవన్నీ కూడా జేసన్ ఫార్మాట్లో ఉంటాయి. ఈ జేసన్ ఫార్మాట్లో మళ్ళీ మీరు ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీకు ఏదైతే పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్కి మీరు ఇక్కడ ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీలో మీరు ఒక సొంతంగా మీ కంటెంట్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే AWS ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట. ఆల్రెడీ AWS ఆ పర్టికులర్ పాలసీస్ రాసేసి ఆల్రెడీ మనకి టెర్మినాలజీస్లో మనకి AWS మేనేజ్డ్ పాలసీస్లో ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ మేనేజ్డ్ అయితే ఆ పాలసీస్ అన్నీ కూడా మనమే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పాలసీస్ గురించి. అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఈ IAM పాలసీస్ గురించి మీరు ఇక్కడ మళ్ళీ వాటిని ఎట్లా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలి, దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ మనం బకెట్ పాలసీలో చెప్పుకున్నప్పుడు ఆ పాలసీ అనేది ఎంత ఈజీగా రాసుకోవాలి అనేది మనం ఆల్రెడీ అక్కడ చెక్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే టెర్మినాలజీ లేకపోతే అదే అట్రిబ్యూట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అది కూడా ఒకసారి చూద్దాం. సింపుల్గా IAM పాలసీ ఎట్లా ఉంటుందంటే జేసన్ పాలసీ ఉంటుంది, ఇందులో మనకి వెర్షన్ ఉంటుంది, కొటేషన్స్ ఉంటాయి కదా, అట్లా నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ అనేది ఎరే కదా, మనకి ఎరే పెట్టేస్తాం. నెక్స్ట్ వెర్షన్ అనేది మనకి ఒకటే వెర్షన్ ఉంది, 2012, 10, 17 ఆ డేట్లో ఈ పాలసీని రిలీజ్ చేశారు కాబట్టి ఈ సింటాక్స్ని దానికి ఆ డేటే వీళ్ళు మెన్షన్ చేశారు. అట్లానే స్టేట్మెంట్లో అరే అనేది మనం మెన్షన్ చేసాం. ఇక్కడ చూడండి ఒక పాలసీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పాలసీలో మనం చూస్తే ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి మనకి యాక్షన్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి రీసోర్సెస్ ఉంటుంది. ఈ రీసోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎఫెక్ట్లో మనం ఆల్రెడీ బకెట్ పాలసీలో చెప్పుకున్నట్టు అలౌ ఆర్ డెనీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మీరు అలౌ చేయాలనుకుంటే అలౌ ఇవ్వచ్చు, డెనీ చేయాలనుకుంటే డెనీ ఇవ్వచ్చు. అట్లనే యాక్షన్లో మీరు స్టార్ పెట్టేస్తే ఏమవుతుంది అని అంటే ఇది అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయిపోతుంది. కంప్లీట్గా స్టార్ ఇచ్చేస్తే మీరు యాక్షన్లో AWSలో ఉన్న అన్ని సర్వీసెస్కి కూడా ఈ పర్టికులర్ యూజర్ అనే ఈ పాలసీ ఎవరికైతే అటాచ్ చేస్తారో ఆ యూజర్కి కంప్లీట్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. లేదు ఏదైనా ఒక సర్వీస్కే ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు S3కి మాత్రం ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకోండి, S3:* అని ఇచ్చేస్తే S3లో ఉన్న ఫుల్ పర్మిషన్స్ కూడా ఈ యూజర్కి వెళ్ళిపోతుంది. లేదు EC2కి మాత్రం ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి అని అంటే EC2 అని పెడితే ఓన్లీ EC2కి మాత్రం ఫుల్ పర్మిషన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా కాకుండా ఓన్లీ S3లో ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి మాత్రం మనం పర్మిషన్ ఇవ్వాలి అని అంటే S3:* కాకుండా ఇక్కడ మనం ఆ పర్టికులర్ పర్మిషన్ మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. పుట్ ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ అప్లోడ్ చేయడానికి మాత్రం పర్మిషన్ వస్తుంది. అట్లానే నెక్స్ట్ మనకి రీసోర్సెస్ అనేది, రీసోర్సెస్లో కూడా మనం స్టార్ అని పెట్టచ్చు. అంటే AWSలో ఉన్న ఏ రీసోర్స్కి మీరు పర్మిషన్ ఇస్తున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. స్టార్ అనేది ఇస్తే S3లో ఉన్న అన్ని బకెట్స్కి కూడా పుట్ ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది. లేదు అకౌంట్లో ఉన్న అన్ని బకెట్స్కి కాకుండా ఓన్లీ ఒక్క బకెట్కి మాత్రమే నేను పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఆ బకెట్ ARN ఉంటుంది కదా, ఆ ARNని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఒక్క బకెట్కి మాత్రం ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి పర్మిషన్ అయితే వస్తుంది. మన బకెట్ పాలసీతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక అట్రిబ్యూట్ అయితే మిస్ అవుతుంది. అదేంటి అని అంటే ప్రిన్సిపల్ అట్రిబ్యూట్ మిస్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుంది అని అంటే డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏ యూజర్కి అయితే ఈ పాలసీ అనేది అప్లై చేస్తామో వాళ్ళే ఇక్కడ ప్రిన్సిపల్ అవుతారు. సో అందు గురించి ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ అలౌడ్ ఫీల్డ్ కాదు. మీరు ఒకవేళ ప్రిన్సిపల్ యాడ్ చేసి పాలసీ అనేది క్రియేట్ చేయాలని ట్రై చేసినా మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. లేదు ఇంకొక పర్మిషన్ యాడ్ చేయాలంటే ఇంకొక JSON యాడ్ చేసుకుని ఆ JSONలో మళ్ళీ 3 ఫీల్డ్స్ రిపీట్ చేసి దాన్ని అక్కడ మళ్ళీ రాస్తారు. ఈ విధంగా మనకి కస్టమర్ మేనేజ్డ్ పాలసీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఆథరైజేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఏ సర్వీస్కి పర్మిషన్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ IAM పాలసీ ద్వారా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాం. అయితే మరి ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చూడండి, నాకు ఇందాక 20 యూజర్స్ క్రియేట్ చేస్తానని అనుకున్నాను కదా, నాకు ఉన్నటువంటి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, నాకు DB టీమ్ ఉంది, అడ్మిన్ టీమ్ ఉంది, స్టోరేజ్ టీమ్ ఉంది, అట్లానే కంప్యూట్ టీమ్ ఉంది. డిఫరెంట్ టీమ్స్ అనేది నా దగ్గర ఉన్నారు. ఈ డిఫరెంట్ టీమ్స్లో నేను
20 యూజర్స్ని అయితే క్రియేట్ చేశాను. మరి 20 యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ఆథరైజేషన్ అనేది దాన్ని నేను ప్రొవైడ్ చేయడానికి ఏం చేయాలి, 20 యూజర్స్ మీద కూడా నేను IAM పాలసీ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు 20 యూజర్స్ ఉన్నప్పుడు 20 ఐడెంటిటీస్ క్రియేట్ చేయాలి. అదైతే కన్ఫర్మ్, అదైతే మనకి దానికి వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి, లేదు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలి అని అంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ నాకు వేరే ఆప్షన్ అయితే ఉండదు ఐడెంటిటీలో. కానీ మరి IAM పాలసీ అనేది 20 యూజర్స్ మీద అటాచ్ చేయాలంటే అది కొద్దిగా కష్టమైన పనే. బట్ 20 యూజర్స్ ఉన్నారు కాబట్టి, 20 యూజర్స్ అంటే కొద్దిగా తక్కువే కాబట్టి చేసేయచ్చు. అదే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఒక 100 యూజర్స్ ఉంటారు. 100 యూజర్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాలసీ అనేది పెట్టడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ సినారియోస్లో మనం ఏమి యూజ్ చేసుకోవచ్చు అని అంటే IAM గ్రూప్స్ అనేది మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు 4 టీమ్స్ ఉన్నారు కదా, 4 టీమ్స్ని కూడా నేను ఏం చేస్తానంటే గ్రూప్ 1 అంటే DB గ్రూప్, అట్లానే అడ్మిన్ గ్రూప్, అట్లానే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా నేను ఏం చేస్తాను అని అంటే 4 గ్రూప్స్ కింద వీళ్ళని స్ప్లిట్ చేసి వాళ్ళకి ఏం పెడతాను అంటే DB టీమ్, లేకపోతే అడ్మిన్ టీమ్, స్టోరేజ్ టీమ్, కంప్యూట్ టీమ్ అని చెప్పేసి 4 IAM గ్రూప్స్ అనేది నేను వీళ్ళకి క్రియేట్ చేస్తాను. ఈ 4 IAM గ్రూప్స్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఒకే కంటైనర్ కింద కేటగరైజ్ అయి ఉంటారు. అంటే ఈ గ్రూప్ కింద వీళ్ళందరూ కూడా 20 యూజర్స్ కూడా ఈ DB టీమ్కి సంబంధించిన వాళ్ళందరూ అటాచ్ అయి ఉంటారు. అట్లనే అడ్మిన్ టీమ్ కింద ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ కింద అటాచ్ అయి ఉంటారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ ఆథరైజేషన్ అనేది, ఈ మేనేజ్మెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఒక్కొక్క యూజర్ సెపరేట్గా ఉన్నప్పుడు ఒక్కొక్క యూజర్ మీద మనం IAM పాలసీ అనేది అటాచ్ చేయాలి. అదే వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్ కింద ఉన్నారనుకోండి, ఈ గ్రూప్ కింద మనం ఒక పాలసీ అనేది అటాచ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 20, ఇక్కడ 20, ఇక్కడ 20 ఉన్నారు అనుకోండి. IAM పాలసీ అనేది నేను యాడ్ చేయాలి అని అంటే 80 టైమ్స్ ఒక్కొక్కరి మీద యాడ్ చేయాలి. బట్ ఇక్కడ నేను గ్రూప్స్గా స్ప్లిట్ చేసినప్పుడు ఈ 20 యూజర్స్కి ఒకే గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క గ్రూప్ మీద నేను పాలసీ అనేది అటాచ్ చేసినప్పుడు నాకు 1 టైం యాక్టివిటీ అవుతుంది. అంటే 20 టైమ్స్ నేను చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. అట్లనే సెకండ్ గ్రూప్కి 20 టైమ్స్ చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. థర్డ్ టైం కూడా 20 టైమ్స్ చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. అట్లనే కంప్యూట్ టీమ్కి తీసుకున్నప్పుడు ఇందులో మనకు 20 యూజర్స్ ఉన్నారు, 20 టైమ్స్ చేసే బదులు నేను గ్రూప్ చేశాను కాబట్టి గ్రూప్ మీద ఒక పాలసీ పెడితే సరిపోతుంది. ఈ విధంగా మనం 80 టైమ్స్ చేసే ఆపరేషన్ని 4 టైమ్స్కి గ్రూప్ యూజ్ చేసుకుని అయితే రెడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో DB టీంలోకి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఈ కొత్త యూజర్ నేను ఏం చేస్తానంటే యూజర్ ఒకటి క్రియేట్ చేస్తాను, తీసుకువెళ్ళి గ్రూప్ 1లోకి అటాచ్ చేసేస్తాను. గ్రూప్ 1 మీద ఆల్రెడీ పాలసీ ఉంది కాబట్టి నేను గ్రూప్ 1లో మళ్ళీ పాలసీ అనేది యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఓన్లీ యూజర్ అనేది క్రియేట్ చేసి యూజర్ని తీసుకెళ్ళి గ్రూప్లో అటాచ్ చేసేస్తే సరిపోతుంది. లేదు ఫ్యూచర్లో మళ్ళీ అడ్మిన్ టీంలోకి వేరొక యూజర్ వచ్చి జాయిన్ అయ్యి ఈ యూజర్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అంటే ఓన్లీ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి గ్రూప్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే గ్రూప్ ఆల్రెడీ మనం ఆథరైజేషన్ అనేది ఇంతకుముందే యాడ్ చేసాం కాబట్టి ఈ విధమైన బెనిఫిట్స్ అనేది మనకి గ్రూప్లో ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అట్లానే ఈ పర్టికులర్ గ్రూప్కి సంబంధించి DB టీమ్కి మనం ఏదైనా వేరొక ఎక్స్ట్రా లెవెల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకోండి, సింపుల్గా ఈ గ్రూప్కి అటాచ్ చేస్తున్న పాలసీలోకి వెళ్ళి ఈ ఒక్క పాలసీని ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఈ 20 యూజర్స్ మీద అటాచ్ చేసినప్పుడు 20 టైమ్స్ దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఈ విధంగా యాక్సెస్ మేనేజ్మెంట్ అయితే చాలా డిఫికల్ట్గా మనకి మారే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్గా మనం IAM సర్వీస్లో చూడాలి అని అంటే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. అవేంటి అని అంటే ఒకటి యూజర్స్, ఇంకొకటి రోల్స్, పాలసీస్, గ్రూప్స్. ఈ యూజర్స్ అండ్ రోల్స్ అనేది మనం ఐడెంటిటీలో పార్ట్ కింద వీటిని యూజ్ చేస్తాం. ఈ పాలసీస్ అనే దాన్ని మనం యాక్సెస్ మేనేజ్మెంట్లో పార్ట్గా యూజ్ చేస్తాం. ఈ గ్రూప్స్ అనేది ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ని సింప్లిఫై చేయడం కోసం మనం ఈ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి దీంట్లోనే ల్యాబ్ సెషన్లో ఏం చెప్పుకుంటామనంటే IAM యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలా, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇవ్వాలా, దీన్ని ఫస్ట్ చెక్ చేద్దాం. అట్లా చెక్ చేసిన తర్వాత దీని మీద పాలసీ లేకుండా మనం ఒకసారి AWSలో లాగిన్ అయ్యి ఏదైనా ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ
విధమైన ఎర్రర్ ఇస్తుంది, లేదు పాలసీ యాడ్ చేసిన తర్వాత ఏ విధమైన ఎర్రర్ అనేది ఇస్తుంది, లేకపోతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అట్లనే రోల్స్ ద్వారా ఒక రోల్ అనేది క్రియేట్ చేసి ఆ రోల్కి మనం లాగిన్ అయ్యి ఆ రోల్ ద్వారా AWSని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏ విధంగా దాని బిహేవియర్ అనేది ఉంది అది కూడా చెక్ చేద్దాం. లేదు గ్రూప్స్ ద్వారా చేస్తే మనకి ఆ గ్రూప్స్ అనేది ఏ విధంగా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, వీటిని ఏ విధంగా చేయాలి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్కమింగ్ ల్యాబ్ సెషన్లో చూద్దాం. సో IAM సర్వీస్ అనేది మనకి ఇంత సింపుల్గా ఉంటుంది. సో చాలా ఈజీ అది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. వేరే ఏ సర్వీస్ని మనం యూజ్ చేయాలన్నా ఈ యాక్సెస్ అనేది కావాలి కాబట్టి మనం యాక్సెస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తాం, ఐదర్ యూజర్స్ ద్వారా కానీ రోల్స్ ద్వారా కానీ మనం వాటికి యాక్సెస్ అనేది ఐడెంటిటీ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వీటి మీద పాలసీస్ అనేది అటాచ్ చేసి మనం వాళ్ళకి ఆథరైజేషన్ కానీ యాక్సెస్ కానీ ఇస్తాం. కాబట్టి ఈ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.